8 దశాబ్దాల సంగీత ప్రవాహం ఆగిపోయింది. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ప్రముఖ సితార్ విద్వాంసుడు భారతరత్న పండిట్ రవిశంకర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్న 92 ఏళ్ల రవిశంకర్ కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారతదేశ సాంస్కృతిక విశిష్టతను దేశాలకు చాటిన భారతరత్న పండిట్ రవిశంకర్ అస్తమించారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న రవిశంకర్ శ్వాస తీసుకోవడం కష్టంగా మారటంతో గత వారం కాలిఫోర్నియాలోని శాండియాగోలో స్క్రిప్స్ మెమోరియల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ వయోభారం వల్ల కోలుకోలేకపోయారు. భార్య సుకన్య, కూతుళ్లు నోరా జోన్స్, అనుష్క శంకర్ ఆయన పరమావధించిన విషయాన్ని ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. తన సంగీత మాధుర్యంతో దేశ విదేశాల ప్రజలను ఆహ్లాదపరిచిన పండిట్ రవిశంకర్ను అనేక అవార్డులు వరించాయి. 1996లోనే భారతరత్న అవార్డును సొంతం చేసుకున్న ఆయన ప్రతిష్టాత్మక అమెరికన్ గ్రామీ అవార్డును 3 సార్లు దక్కించుకున్నారు. ద లివింగ్ రూమ్ సెషన్స్ పార్ట్ 1 పేరుతో ఆయన రూపొందించిన ఆల్బం 2013 గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యింది. 9 దశాబ్దాల జీవితకాలాన్ని పూర్తి చేసుకుని 10వ దశకంలోకి అడుగుపెట్టిన ఆయన నవంబర్ 4న కాలిఫోర్నియాలోనే కుమార్తె అనుష్క శంకర్తో కలిసి కచేరీ చేశారు. అదే ఆయన చివరి ప్రదర్శన. వైద్యులు శతదా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ప్రకటనలో పేర్కొన్నారు. రవిశంకర్ కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.